వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జైల్లో ఉండటంతో పరామర్శించడానికి అలానే ములాఖత్ అవ్వడానికి వచ్చారు. అయితే ఆయనకి ఇచ్చిన సమయం 2 గంటలకి రావాలని, కానీ ఆయన ప్రయాణ మార్గంలో పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు రావటంతో దారి పొడవున అభిమానులే ఉన్నారు, చుట్టూ జనమే ఉన్నారు. దారి క్లియర్ చేయడానికి చాలా సమయం పట్టింది. సో ఆలస్యంగా ఆయన అక్కడికి చేరుకున్న పరిస్థితి. 5 గంటల వరకే సమయం ఇస్తూ ఉంటారు, కానీ 5 గంటల 10 నిమిషాలకు అక్కడికి చేరుకున్నారు. సో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో దారి పొడవునా వాళ్లే ఉండటంతో వే క్లియర్ చేస్తూ వాహనాలు నిదానంగా కదిలాయి. ఆయన కాన్వాయ్ లేటుగా అక్కడికి చేరుకున్నారు. జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు జైలు బయట ఉన్నారు. వారితో ఆయన మాట్లాడుతున్నారు, వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. సో అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు, ములాఖత్ కి సమయం అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడు ములాఖత్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పటంతో అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి. పెద్ద సంఖ్యలో అక్కడికి వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. జైలు ప్రాంగణం దగ్గర గేటు వద్దే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. చాలాసేపు అధికారులతో మాట్లాడారు, పర్మిషన్ ఇస్తే ఒక్కసారి వెళ్లి మాట్లాడి ములాఖత్ అయ్యి వచ్చేస్తారు అని. కానీ జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక వెనుదిరగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం జైలు గేటు బయటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా, నేతలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు. యాక్చువల్ గా ములాఖత్ అయిన తర్వాత వైఎస్ జగన్ మీడియాను అడ్రస్ చేసి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ఆయన ఏం మాట్లాడుంటారు? మాట్లాడిన తర్వాత ఈయన బయటకు వచ్చి ఏం చెప్తారు అనే ఉద్దేశంతో మీడియా అంతా కూడా వెయిట్ చేసింది. ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండింది. కానీ ఈరోజు ములాఖత్ జరగలేదు. సో మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలైతే అక్కడికి చేరుకున్నారు, కానీ ములాఖత్ జరగలేదు. జైలు లోపల ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని కలవాలని భావించారు, కానీ సమయం అయిపోవడంతో ఇక వెనుదిరగాల్సిన పరిస్థితి. పోలీసులు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడే వాళ్ళంతా వెయిట్ చేశారు. ఇక వెనుదిరిగి వెళ్లిపోండి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసాయి. సో వైఎస్ జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన ఏమైనా మీడియాతో మాట్లాడబోతున్నారా? ఈ కేసుకు సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడతారా? ఏం చెప్పబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఉత్కంఠగా మారాయి. ప్రస్తుతం అయితే సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. సో వాళ్లతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్. అనంతరం ఏమైనా మీడియాతో మాట్లాడతారా? మీడియాని అడ్రస్ చేస్తారా? సో ఈ కేసుకు సంబంధించి ఆయన ఏం చెప్తారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ములాఖత్ అయితే లేదు, సీదిరి అప్పలరాజుని కలిసే అవకాశం అయితే లేదు, పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే 5 గంటలకి సమయం అయిపోయింది. సో ఎవరు కూడా 5 గంటల తర్వాత ములాఖత్ అయ్యే అవకాశం లేకపోవడంతో అది క్యాన్సిల్ అయింది. మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఒక్కసారి రైట్ నౌ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? వైఎస్ జగన్ వెనుతిరిగి వెళ్ళబోతున్నారా? జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు కలవడానికి. సో ఇప్పుడు మీడియాని ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఆయన ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే చాలా మంది ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వెయిట్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడుతారా అని. సో ఏం జరగబోతోంది? ప్రస్తుతం వైఎస్ జగన్ మాట్లాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు లైవ్ లో. వైఎస్ జగన్ కి 2 గంటలకి ములాఖత్ అవ్వాలని పర్మిషన్ ఇచ్చారు. 2 గంటలకి, కానీ 5-10 నిమిషాలకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, ఒక్కసారి విందాం. సో ములాఖత్ కి పర్మిషన్
ఇవ్వడం కుదరదు అని చెప్పారు. 5 గంటల దాటిన తరువాత ఎవరికి కలిసే అవకాశం ఉండదు. సో 5 గంటల 10 నిమిషాలకి అక్కడికి చేరుకున్నారు వైఎస్ జగన్. సో పర్మిషన్ ఇవ్వలేదు జైలు అధికారులు. ఆయన ప్రస్తుతం మీడియాని అడ్రస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా ఆయన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలంతా కూడా ఎలాగో వచ్చాం కాబట్టి పర్మిషన్ ఇస్తే బాగుంటుందని కోరారు. కానీ జైలు అధికారులు రిజెక్ట్ చేశారు. సమయం 5 గంటల వరకే, కానీ మీరు 5-10 నిమిషాలకి చేరుకున్నారు. సో ఇప్పుడు ములాఖత్ పాసిబుల్ కాదు అని చెప్పిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి విందాం.